కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బెంగాల్ పర్యటనలో మమతా సర్కార్పై విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. రాష్ట్రంలో హింస కారణంగా కొత్త పరిశ్రమలు రావడం లేదని, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయని అన్నారు. బీజేపీతోనే బెంగాల్లో మార్పు, అభివృద్ధి సాధ్యమన్నారు మోదీ. మరో 2 ఏళ్లలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఎలాగైనా బీజేపీని గెలిపించాలన్న పట్టుదలతో ప్రధాని మోదీ ఉన్నారు. అందుకే వీలైనప్పుడల్లా బెంగాల్లో పర్యటిస్తున్నారు మోదీ. మమతా సర్కార్పై పదునైన విమర్శలు చేయడమే కాదు, పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తున్నారు. ప్రత్యేక వ్యూహంతో బెంగాల్ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బెంగాల్లో శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు మోదీ. దుర్గాపూర్ సభకు ఆయన హాజరయ్యారు. మమతా సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు మోదీ. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలపై దాడులు, హింస కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు రావడం లేదన్నారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. छोटे छोटे काम के लिए भी दूसरे राज्यों की तरफ जाना पड़ रहा है. दुर्गापुर, वर्धमान और आसनसोल, लेकिन आज यहां नए उद्योग लगने के बजाय जो है उसको भी ताले लग रहे हैं. साथियों, हमें बंगाल को इस बुरे दौर से बाहर निकालना है. बंगाल बदलाव चाहता है. बंगाल विकास चाहता है. బెంగాల్లో బంగ్లాదేశ్ చొరబాటుదారుల సంఖ్య నానాటికి పెరిగిపోతుందన్నారు. బంగ్లాదేశీయులు చొరబాటును తప్పకుండా అడ్డుకుంటామన్నారు. దుర్గాపూర్లో 5,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు మోదీ. మమతా పాలనలో ఆసుపత్రుల్లో కూడా మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఆర్జికర్ ఆసుపత్రి ఘటన ఇందుకు నిదర్శనమన్నారు. అయితే ప్రధాని మోదీ వ్యాఖ్యలను టీఎంసీ నేతలు తీవ్రంగా ఖండించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే బెంగాల్లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. మణిపూర్లో ప్రధాని మోదీ ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించారు.